ఫ్రెండ్స్ సామ్సంగ్ One UI 7 స్టేబుల్ వర్షన్ సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ తో పాటు తీసుకురాబోతున్నారు. ప్రెజెంట్ బీటాలో నేను యూస్ చేస్తున్నా. బీటాలో అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడదాం. సామ్సంగ్ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఇది One UI హిస్టరీలోనే బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్తున్నారు. అండ్ నా ఫస్ట్ ఇంప్రెషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. బీటా నేను యూస్ చేస్తున్నాను కొన్ని రోజుల నుంచి. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు UI చాలా స్మూత్ అయిపోయింది. మనకి లాస్ట్ One UI చూసుకుంటే చాలా ల్యాగ్ ఉండేది కదా, ఇప్పుడు చాలా స్మూత్ అనిపిస్తుంది. మీరు యూస్ చేస్తున్నప్పుడు ట్రాన్సిషన్స్ కానీ యానిమేషన్స్ కానీ యాప్ ఓపెనింగ్ అప్పుడు స్పీడ్ కానీ మీకు చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు లాస్ట్ One UI 6కి One UI 7కి. సో మొత్తం కంప్లీట్గా అయితే చేంజ్ అయిపోయింది. సో అది మాత్రం నేను ఫస్ట్ నోటీస్ చేసింది. యూజర్ ఎక్స్పీరియన్స్ మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అండ్ సెకండ్ వచ్చేసరికి యూఐలో మెయిన్ యూఐలో కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఫస్ట్ దీన్ని మోస్ట్లీ మీరు వన్ హ్యాండ్లో యూస్ చేయడానికి వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. యాప్ డ్రాయర్లోకి వెళ్ళినా కానీ కింద సెర్చ్ బార్ పైన ఉండేది ఎంత ముందు, ఇప్పుడు కింద తీసుకొచ్చారు సెర్చ్. లేదు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళారు, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా సెట్ చేయాలనుకుంటున్నారు, అది కూడా మీకు బాటమ్ నుంచి ఓపెన్ అవుతుంది. సో వన్ హ్యాండ్లో మీరు ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఇక్కడనే కాదు, కెమెరా మీరు ఓపెన్ చేసినా కానీ ఇంతకుముందు ఈ పోర్ట్రేట్, ఈ ఫోటో, వీడియో, ఈ ఆప్షన్స్ అన్ని మనకి ఈ టాప్లో ఉండేవి, ఇప్పుడు బాటమ్కి తీసుకొని వచ్చారు. ఇట్లా ఫోన్ని మనం ఒక వన్ హ్యాండ్లో యూజ్ చేసే విధంగా అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇంకొకటి కంట్రోల్ ప్యానల్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఇక్కడ నుంచి మీరు బ్రైట్నెస్ తగ్గించవచ్చు, పెంచవచ్చు, మ్యూజిక్ వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ ఇంతకుముందు అయితే లేవు. సో మొత్తం ఈ ఐఫోన్ థీమ్లోకి అయితే వెళ్ళిపోయారు. ఒకవేళ మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేశారనుకోండి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోతారు. సేమ్ యాపిల్ థీమ్లోకి అయితే వెళ్ళిపోయారు. అన్నీ అంతే. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే మ్యాక్సిమం అన్నిటిని అయితే యాక్సెస్ చేయొచ్చు, టార్చ్ ఆన్ ఆఫ్ చేయొచ్చు, అన్ని కంప్లీట్గా ఇక్కడ నుంచి మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఎడిట్లోకి వెళ్ళి ప్యానల్ మొత్తాన్ని మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీకు ఏమేమి కావాలో ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్స్ ప్యానల్ ఉంటుంది కదా, లెఫ్ట్ నుంచి మనం స్వైప్ చేసి నోటిఫికేషన్ ప్యానల్ వస్తుంది కదా, ఇక్కడ బాటంలో నోటిఫికేషన్ సెట్టింగ్స్ అని యాడ్ చేశారు. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు ఏ యాప్ నుంచి నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలో ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఈ యాప్ నుంచి నోటిఫికేషన్ నాకు వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి డిసిషన్ తీసుకోవచ్చు. ఆ యాప్ నోటిఫికేషన్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది ఫీచర్. నెక్స్ట్ యాప్ డ్రాయర్లో ఇంతకుముందు మనకి ఇట్లానే ఉండేది, మనం హారిజాంటల్ గానే స్వైప్ చేయాలి యాప్స్ని. ఇప్పుడు వర్టికల్ కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే షార్ట్ అని ఉంది కదా, దీనిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పెట్టారు అనుకోండి, మీకు వర్టికల్ కూడా వచ్చేస్తుంది. సో ఇది ఇంతకుముందు అయితే లేదు. నెక్స్ట్ యాపిల్లో చాలా మంది ఫేవరెట్ ఫీచర్ డైనమిక్ ఐలాండ్. సో దాన్ని సామ్సంగ్ కూడా తీసుకొచ్చింది, కాకపోతే టాప్లోకి తీసుకురాలా, బాటమ్కి అయితే వెళ్ళిపోయింది. సో దానికి వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసరికి నౌ బార్ అని చెప్పేసి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు నౌ బార్ అని కూడా దగ్గర చూడొచ్చు. నౌ బార్, ఈ నౌ బార్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఇవైతే ప్రెజెంట్ అయితే సామ్సంగ్ యాప్స్కి, మెయిన్ యాప్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. థర్డ్ పార్టీ యాప్స్ కూడా తొందరలో వీళ్ళు సపోర్ట్ అయితే తీసుకొని రావచ్చు. సో ఇవి ఎలా ఎక్కడ వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మ్యూజిక్ ప్లే చేద్దాం, ఒక 2-3 చూపిస్తాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. స్పాటిఫైలో ఒక మ్యూజిక్ నేను ప్లే చేస్తున్నాను. ఇంకొకటి క్లాక్లోకి వెళ్ళి టైమర్ స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ మీకు టాప్లో కనిపిస్తున్నాయి కదా, మీరు ఒకసారి ఫోన్ని లాక్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు లాక్ స్క్రీన్ బాటంలో కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి వీటిని మధ్య స్విచ్ కూడా అవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను స్విచ్ అవుతున్నా, ఇక్కడ మ్యూజిక్, స్టాప్ వాచ్, టైమర్ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. దీనికి వీళ్ళు పెట్టింది నౌ బార్. యాపిల్ అయితే టాప్లో ఉంటాయి కదా, సో యాపిల్ మళ్ళీ కాపీ కొట్టరు అనకుండా బాటమ్ తీసుకొచ్చారు. చిన్న చేంజ్, తస్కరించుట. నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా ఒక ఫీచర్ అయితే యాడ్ చేస్తారు. సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్లో మీరు సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్తే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది మీకు, సెక్యూరిటీ స్టేటస్ ఆఫ్ యువర్ డివైజెస్ అని చెప్పేసి. మీ సామ్సంగ్ అకౌంట్స్ ఏ డివైజెస్కి అయితే మీరు లాగిన్ అయి ఉన్నారో వాటి సెక్యూరిటీ స్టేటస్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ నేను S24 ఈ ఫోన్లో లాగిన్ అయ్యాను. సో దీని సెక్యూరిటీ స్టేటస్ చూడొచ్చు, ఎటువంటి అపాయాలు అయితే ఏం లేవు అని చెప్పేసి గ్రీన్ టిక్ అయితే ఇచ్చింది. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మీకు రెడ్ మార్క్ అయితే వస్తుంది. సో మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా ఇంకొక ఫీచర్ కూడా బ్యాటరీలో చూసాను. సెట్టింగ్స్లో మీరు బ్యాటరీలోకి వెళ్ళారనుకోండి, మరి బ్యాటరీ ప్రొటెక్షన్లోకి వెళ్తే మనకి నార్మల్గా ఛార్జింగ్ ఉంటుంది, ఛార్జింగ్ లిమిట్ మనం సెట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇంతకుముందు మ్యాక్సిమంలో ఓన్లీ 80% వరకే ఉండేది. 80% వరకు బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం 85 పెట్టుకోవచ్చు, 90 పెట్టుకోవచ్చు, 95 పెట్టుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇది ఇంతకుముందు అయితే లేదు. నెక్స్ట్ వాల్ పేపర్స్ కూడా మీరు జనరేట్ చేయొచ్చు. సార్ వాల్ పేపర్స్లోకి వెళ్దాం. వాల్ పేపర్ అండ్ స్టైల్లోకి వెళ్తే, చేంజ్ వాల్ పేపర్స్లోకి వెళ్తే ఇక్కడ క్రియేట్ విత్ AI అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫోటో యాంబియంట్, జనరేటివ్ అని చెప్పేసి. ఫోటో యాంబియంట్ ఏంటంటే మీ యాంబియంట్, ఇప్పుడు రైనీ సీజన్లో ఉన్నారు మీరు, వర్షాలు పడుతుంటాయి అనమాట. ఇప్పుడు మనకి చలికాలం కాబట్టి మంచు కురుస్తుంది, ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని ట్రై కూడా చేయొచ్చు, నేను ట్రై చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు రాకీ గారి ఫోటో పెట్టాము ఇక్కడ మనం, ఇక్కడ చూడొచ్చు AI ఐడెంటిఫై చేసి ఇప్పుడు మంచు కురిపిస్తుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మంచు అయితే కురుస్తుంది ఇక్కడ. ఇది ఒక ఆప్షన్ ఉంది. లేకపోతే రెండో ఆప్షన్ వచ్చేసరికి జనరేటివ్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని వీళ్ళు ప్రీసెట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇది నేను ఇమాజినరీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు ఏదైతే చేంజెస్ చేయగలరో అవన్నీ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ల్యాంప్ ప్లేస్ నేను ట్యాప్ చేశాను అనుకోండి, ల్యాంప్ ప్లేస్లో నేను ఏదైనా పెట్టాలనుకుంటున్నా, లైక్ ఇప్పుడు మనం బైసికిల్ పెడదాం, జనరేట్ చేయమందాం.
సో ఇప్పుడు జనరేట్ చేస్తుంది. ల్యాంప్ తీసేసి బైస్కిల్ థీమ్లో అయితే వాల్పేపర్స్ జనరేట్ చేస్తుంది. సో మీకు నచ్చింది అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటిని మీరు సెలెక్ట్ చేస్తారనుకోండి, ఇది ఒక కొత్త వాల్పేపర్. సో దీనిలో కూడా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు, అవే మీకు సజెస్ట్ చేస్తుంటుంది. సో మీకు నచ్చింది అయితే మీరు ఇక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం టైప్ చేసేసి ఇది జనరేట్ చేయాలని ఆప్షన్ అయితే లేదు, కానీ అక్కడ ఉన్న వాటిని మనం ప్రీసెట్ ఉన్న వాటిని కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వాల్పేపర్స్లోనే టాప్లో మనకి వాల్పేపర్స్ ఉన్నాయి కదా. సో ఈ మనం నెక్స్ట్లోకి వెళ్తే నా వాల్పేపర్ సెలెక్ట్ చేస్తే గ్యాలరీలోకి వెళ్ళి సో ఇది నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత కింద సజెస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నేను సజెస్ట్ క్లిక్ చేశాను అనుకోండి, సో అది కొన్ని వాల్పేపర్ స్టైల్స్ని అయితే సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో మీకు నచ్చకపోతే సజెస్ట్ అగైన్ కొట్టవచ్చు. ఇట్లా వాల్పేపర్ సజెషన్స్ కూడా ఉంటాయి. సో ఇది మీరు సెట్ చేసుకోవాలనుకుంటే అప్లై చేసేసేయచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫీచర్, గ్యాలరీలో మనం కొలాగ్ ఉంటాయి కదా, మీరు 2 ఫొటోస్ని కొలాగ్ చేయాలనుకుంటారు, లేకపోతే 4 ఫొటోస్, మీ ఇష్టం ఎన్నైనా. 2 సెలెక్ట్ చేస్తాను నేను. ఇదో ఫోటో సెలెక్ట్ చేస్తే రాఖీ గడ్డ సెలెక్ట్ చేశాను. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొలాగ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్రేమ్. ఈ సైడ్ బై సైడ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో నార్మల్గా మీరు యాప్స్ యూస్ చేస్తుంటారు వీటి కోసం. సో యాప్స్ యూస్ చేయకుండా వీళ్ళు డైరెక్ట్ గ్యాలరీలోనే తీసుకొచ్చారు. సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లో నోటిఫికేషన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు లాక్ స్క్రీన్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు నోటిఫికేషన్ స్టైల్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు డాట్ పెట్టారనుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తే టాప్లో డాట్ లాగే కనిపిస్తాయి, ఏం కనపడవు. ఇంకా ఒకవేళ మీరు ఐకాన్స్ పెట్టారనుకోండి, ఏ యాప్ నుంచి మీకు నోటిఫికేషన్ వచ్చిందో ఆ యాప్ ఐకాన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ టాప్లో చూడొచ్చు. వాట్సాప్ నుంచి వస్తే వాట్సాప్ ఐకాన్ కనిపిస్తూ ఉంది. లేకపోతే నార్మల్ కార్డ్స్ ఉంటాయి కదా, మీరు కార్డ్స్ పెట్టుకుంటే డైరెక్ట్ పెద్ద పెద్ద కార్డ్స్ రూపంలో మీకు నోటిఫికేషన్స్ అయితే లాక్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది కొత్త చేంజ్, ఇది లాస్ట్ టైం అయితే లేదు. మీకు నచ్చినట్టయితే మీరు నోటిఫికేషన్ స్టైల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. లైక్ మీకు వాట్సాప్ నుంచి ఒక 4 మెసేజ్ పంపించారు ఒకేసారి, అవన్నీ వరుసగా రాకుండా గ్రూప్ లాగా క్రియేట్ అయిపోతాయి. సో మీరు వాటి మీద ట్యాప్ చేస్తే అవి ఎక్స్పాండ్ అయితే, లేకపోతే గ్రూప్ లాగా అయితే కనిపిస్తుంటాయి. ఇది కూడా కొత్త ఫీచర్. ఇంకా ఏకి సంబంధించి ఫీచర్స్ మనకి నార్మల్ లాస్ట్ 1 UI 6లో మీకు ఏ ఫీచర్స్ ఉన్నాయి అవే ఉన్నాయి. కాకపోతే 1 UI 7లో మాత్రం ఏకి సంబంధించి చాలా చేంజెస్ అయితే చేయబోతున్నారు. అవన్నీ మనకి ఇంకా ఇది ఫస్ట్ బీటానే, ఇంకా బీటాస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ చాలా ఏఐ ఫీచర్స్ కూడా దీనిలో యాడ్ చేస్తారు. కొన్ని ఫీచర్స్ మనకి S25 సిరీస్ లాంచ్ ఈవెంట్ లో వీళ్ళు చెప్పవచ్చు. ఇవి బేసిక్ ఫీచర్స్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ బేసిక్ చేంజెస్ మీకు 1 UI 6తో కంపేర్ చేస్తే 1 UI 7లో ఇంకా అడ్వాన్స్ అయితే ముందు అయితే వస్తూనే ఉంటాయి. ఫస్ట్ బీటానే కాబట్టి ఇదే ఫైనల్ అయినా అనుకోవద్దు. కాకపోతే ఎవరైతే సామ్సంగ్ ఫోన్స్ యూస్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఇంతవరకు యూస్ చేసిన UI వేరు, ఇది వేరు, కొద్దిగా చాలా వరకు డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఒకవేళ మీరు సామ్సంగ్ లవర్స్ అయితే మాత్రం, సామ్సంగ్ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా 1 UI 7 నచ్చుతుంది మీకు, వర్తి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. చూద్దాం ఇంకా ఏమేమి కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తారు ఇవన్నీ మనం ఫ్యూచర్ లో చూద్దాం. ఇది 1 UI 7 ఫస్ట్ బీటా ఫీచర్స్. అయితే మీకు ఎలా అనిపించినాయి ఫీచర్స్ మీ రూపాయల కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.